దాకమరిలో మహిళా హత్య కేసులో భీమిలి పోలీసులు పురోగతి సాధించారు. వివాహేతర సంబంధం వల్లే హత్య జరిగినట్లు గుర్తించారు. 12 గంటల్లోనే పోలీసులు పురోగతి సాధించారు. మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఓ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. నిన్న దాకమర్రి ఫార్చ్యూన్ లేఅవుట్లో సగం కాలిన స్థితిలో మహిళా మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విశాఖ జిల్లా దాకమరిలో చోటు చేసుకున్న మహిళా హత్య కేసులో అయితే ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు పురోగతి సాధించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మనం చూస్తున్నాం అసలు మహిళా హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఏ విధమైన దర్యాప్తు చేశారు, అలాగే ప్రజెంట్ ఈ ఘటనకు సంబంధించి పోలీసుల అదుపులో ఎంతమంది ఉన్నారు రాజు? భీమిలి మండలం దాకమర్రికి సంబంధించి అక్కడ లేఅవుట్లో ఒక మహిళ మృతదేహం అయితే కనిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఫార్చ్యూన్ లేఅవుట్లో కనిపించినటువంటి ఈ మహిళ మృతదేహం మొత్తం అంటే చెస్ట్ భాగం నుంచి తల మొత్తం అంతా కూడా కాలిపోయినటువంటిది అయితే ఉంది. గుర్తించడానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి ఒక మహిళ మృతదేహాన్ని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు గుర్తించారు. వెంటనే సమీపంలో ఉన్నటువంటి పోలీసులకైతే వాళ్ళు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మహిళ ఎవరు ఏంటనేది నిన్నటి నుంచి ఈరోజు ఉదయం వరకు ఎట్లాంటి అవకాశం లేకుండా పోయింది. ముఖ్యంగా చూస్తే ఆ మహిళ ఎవరు ఏంటనేది తెలుసుకోవడానికే పోలీసులు చాలా కష్టాలు పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిన్న స్వయాన ఆ ఏసీపీ అప్పలరాజుతో పాటుగా సిపి శంఖపత్ర బాగ్జీ కూడా సంఘటనా స్థలానికి వెళ్ళి ముఖ్యంగా దాకమరిలో ఆ లేఅవుట్లో ఉన్నటువంటి మహిళ మృతదేహాన్ని చూడడంతో పాటు ఆమెకు సంబంధించినటువంటి అంటే ఎక్కడైతే శరీర భాగం పెట్రోల్ పోసి తగలబెట్టారో తగలబడకుండా ఉన్నటువంటి శరీర భాగాల మొత్తం అన్నింటినీ కూడా ఆ పోలీసులు చిన్న చిన్న ఫోటోలుగా తీసి ప్రతి పార్ట్ని కూడా అంటే వాళ్ళు ఏమి డ్రెస్ వేసుకున్నారు, కాలికి ఏమున్నాయి, ఎలాంటి నెయిల్ పాలిష్ వేసుకున్నారు, ఈ వివరాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి పోలీసులు కొన్ని ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ అన్నింటినీ కూడా ఆ సోషల్ మీడియాలో రిలీజ్ చేయడంతో పాటుగా ఒక పత్రికా ప్రకటన కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. భీమిలి నియోజకవర్గ చుట్టుపక్కలలో నిన్న ఒక్కసారిగా ప్రచారం కూడా చేయించినటువంటిది అయితే ఉంది. అయితే ఈమెకి సంబంధించి అటు ఆ దాకమరికి సంబంధించినటువంటి ఈ మహిళను అటు ముఖ్యంగా మారిక వలసలో ఉన్నటువంటి ఏరియాలో ఈమె నివాసం ఉన్నట్టుగా పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈమె పేరు వెంకటలక్ష్మిగా గుర్తించారు. ఆమె చూస్తున్నా మన దగ్గర ఉన్నటువంటి ఆమె ఫైల్ ఫోటో కూడా చూసినా తనకి భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత తన 2 పిల్లలతోనే ఆ మారిక వలసలో నివాసం ఉంటుంది. అయితే తనకి ఒక ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నటువంటి క్రాంతి అనే వ్యక్తి పరిచయం అయ్యారు. వీళ్ళిద్దరి మధ్యన గత కొంతకాలంగా రిలేషన్ అనేది కొనసాగుతుంది. అయితే ఇద్దరి మధ్యన ఏ విధమైనటువంటి వివాదాలు తలెత్తాయి అనేది తెలియదు. కానీ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో మాత్రము ఆమెను హత్య చేసి తర్వాత ఈ దాకమర్రి ఆ లేఅవుట్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ముఖం గుర్తించకుండా ఉండేలాగా పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటిది అయితే ఉంది. తర్వాత ఆమె కాలిపోతున్నటువంటి సమయంలోనే అక్కడి నుంచి అతను పరారయ్యాడు. అయితే పోలీసులు ఇచ్చినటువంటి కొన్ని గుర్తులను బట్టి ఆ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నటువంటి ఫ్లాట్కి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఆమె గుర్తులను బట్టి ఆమె పేరు వెంకటలక్ష్మి అని గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వెంకటలక్ష్మితో గత కొంతకాలంగా క్రాంతి అనే ఒక ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి సన్నిహితంగా ఉంటున్నాడని చెప్పినటువంటి నేపథ్యంలో అటు భీమిలి పోలీసులు అదేవిధంగా సిపి ఆదేశాలతో అతని పైన విచారణ చేసి 12 గంటల వ్యవధిలోనే అతన్ని అయితే పట్టుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో సహజంగా ఈ సంఘటన జరిగినటువంటిది భీమిలి పరిధిలో అయితే ఆ భీమిలి ఏరియాలోనే గతంలో ఇంతకుముందు ఒక పూజారిని కూడా చేతబడి చేస్తున్నాడు, క్షుద్ర పూజలు చేస్తున్నాడు అని ఇలాగే హత్య చేసి ముఖ్యంగా అతన్ని కూడా తగలబెట్టారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే గొంతు కోసి తల్లిని హత్య చేసి కూతురు మీద కూడా హత్యా ప్రయత్నం చేసినటువంటి ప్రేమికుడిని కూడా ఈ భీమిలి నియోజకవర్గం పరిధిలో భీమిలి మండల పరిధిలోనే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంఘటనలు వరుసగా భీమిలి పరిధిలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో స్వయంగా సిపి దొరికినటువంటి క్రాంతిని సిటీలో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. ప్రస్తుతం ఎక్కడున్నారనేది చెప్పకుండా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అతని విచారణ అయితే కొనసాగుతుంది. ఎందుకు ఇంత ఘోరంగా హత్య చేయాల్సినటువంటి పరిస్థితి ఉందనే దాని మీద ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా దాకమరి దగ్గర నిన్న దొరికినటువంటి వెంకటలక్ష్మి ఆ మృతదేహానికి సంబంధించి ఇప్పటికీ కూడా పోస్ట్ మార్టం కోసము అటు కేజీహెచ్ దగ్గరికి అయితే తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కుటుంబ సభ్యులు ఆ గుర్తులు గుర్తించిన తర్వాత ఆ ఫొటోస్ అన్నింటిని ఐడెంటిఫై చేసి
చేసి ప్రస్తుతం అయితే కేజీహెచ్ దగ్గరికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భర్త చనిపోయిన తర్వాత గత కొంతకాలంగా పిల్లలు ఇద్దరిని చూసుకుంటూ ఆమె కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నటువంటి వెంకటలక్ష్మిని క్రాంతి అనే వ్యక్తి ఆమెతో వివాహేతర సంబంధాన్ని అయితే పెట్టుకున్నాడు. వీళ్ళిద్దరు రిలేషన్ గత కొంతకాలంగా కొనసాగుతుంది. అయితే హత్య చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి, అసలు ఈ నేపథ్యం ఎందుకు వచ్చింది, హత్య చేయడానికి గల కారణాలు ఏంటనేది కూడా ఇప్పుడు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే వాళ్ళ బంధువులు స్నేహితుల్ని మనం అడిగితే మాత్రం వాళ్ళు కొంతకాలంగా వీళ్ళిద్దరికి మధ్యన సన్నిహిత సంబంధం ఉంది, హత్య చేసే అంతవరకు వెళ్ళి ఉండదనేది చెప్తున్నారు. కానీ భర్త చనిపోయినటువంటి వెంకటలక్ష్మి బహుశా వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి రిలేషన్ బేస్ చేసుకుని క్రాంతిని వివాహం చేసుకోమని ఉండొచ్చు, అందుకే అతను హత్య చేస్తున్నాడనే అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం విశాఖ పోలీసులు పోలీసులు ప్రస్తుతం క్రాంతిని విచారణ చేస్తుంటే కుటుంబ సభ్యులు మాత్రము అటు కేజీహెచ్ దగ్గర మృతదేహం పోస్ట్ మార్టం కోసం ఎదురు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఇప్పుడు అనాథలుగా అయిపోయారు. ఎందుకంటే తండ్రి చనిపోయాడు, తల్లి కూడా ఇవాళ హత్యకు గురైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఆమెకున్నటువంటి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నటువంటిది అయితే ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ పిల్లల పరిస్థితి ఏంటి, అమ్మమ్మ తాతయ్యలా లేదా నానమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్ళాలా, ఇతర కుటుంబ సభ్యులు ఎవరిని వాళ్ళు చేరదీస్తారనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇంతకాలం సన్నిహితంగా కొనసాగినటువంటి క్రాంతి ఇంత దారుణంగా హత్య చేయడం వెనక కారణాలు మాత్రం ఇప్పటివరకు తెలియరాలేదు. కాకపోతే పోలీసులు మాత్రం చాలా చాకచక్యంగా క్రాంతిని పట్టుకున్న విధానం మాత్రం ఒక విధంగా అభినందించదగ్గింది. ఎందుకంటే ఆమె చనిపోయిన తర్వాత ఫేస్ గుర్తించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. చెస్ట్ భాగం నుంచి అది మొత్తం తల అంతా కూడా మొత్తం అంతా కాలిపోయినటువంటి నేపథ్యంలో ఆమెకు సంబంధించినటువంటి ఫొటోస్ని చిన్నవి కూడా, అంటే పోలీసులు తీసుకున్నటువంటి జాగ్రత్తల విషయంలో ముఖ్యంగా చూస్తే ఆమె చేతుకున్నటువంటి నెయిల్ పాలిష్ ఏ కలర్లో ఉంది, ఆమె కాళ్ళకి వేలికేసుకున్నటువంటి నెయిల్ పాలిష్ ఏ కలర్లో ఉంది, అదేవిధంగా ఆ పట్టీలు ఏ కలర్లో ఉన్నవి, ఆమె డ్రెస్ కోడ్ ఏంటి, టాప్ ఎలా ఉంది, అదేవిధంగా లెగ్గిన్ ఏ కలర్లో ఉంది, ఇట్లన్నింటినీ ప్రతిదాన్ని ఒక ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ని ఆ భీమిలి నియోజకవర్గ పరిధిలో దాదాపుగా 3 మండలాలకి మొత్తం సర్క్యులేట్ చేసి ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే క్రాంతి ఈమెతో సన్నిహితంగా ఉంటాడని సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో 12 గంటల వ్యవధిలోనే క్రాంతిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆమెతో సన్నిహితంగా ఉంటున్నటువంటి క్రాంతి వెంకటలక్ష్మిని హత్య చేశాడనే ఆ సమాచారం అయితే అందుతుంది. మరి చూడాలి పోలీసులు ఆ విచారణలో ఇంకా కొత్త కోణం ఏమైనా తేలుతుందా, అసలు హత్య చేయడానికి గల కారణాలు ఏంటి అనేది తేలే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.